ఇళ్ళ మన్ను ఓటేయాలని కోటలు సీసాలు చేస్తుడు, కళ్ళు సీసాలు చేస్తుడు, కళ్ళు దాకా సావాలి అని. ఇప్పుడు నలుగురం ఉన్నామా మేము? 4 కోటాలు ఇస్తారు, 4 బీర్లు ఇస్తారు, ఓటుకొక కోటరు. మొన్న పోయినప్పుడు నన్ను ఎక్కువ ఎక్కంటే ఎక్కిన ఒక బీర్ సీసి ఇచ్చిర్రు, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చిర్రు, కవర్ పెట్టుకున్నా. ఇక ఏం ఇయ్యలేదు డబ్బులు బిబ్బులు. అవే 2000 పెంచిన. మాకు ఇల్లు కాచి లేదు, భూమి కాచి లేదు, ఏం కాచి లేరు. అండముండలం అవి ఈ బిల్డింగ్లో మొత్తం. నా బిడ్డకి అయితే 8 ఏళ్ళు ఇడిసబెట్టి మొగడు. ఆమెకు రాసిన కారట్లేదు, ఓటు హక్కు ఉన్నది, అన్ని ఉన్నాయి. ఊరికాడ రాసిన కాట ఉన్నది ఊరికాడ. ఇప్పుడు ఆమె కొత్త రాసిన కాట వస్తా అన్నది, రాలేదు. ఇంత గుడిసెనన్నా ఆమె కనీసం అనాథ మనసులకు ఇస్తామని రాసుకొని ఇట్టు దిద్దుకొని పోయి బిల్డింగ్ లా. ఏది ఇంతవరకు ఏం లేదు. ఆమె ఎట్ట బతకాలి నాయన, ఆమె ఎట్ట బతకాలి. ఒక బాబు ఉన్నాడు, మొగడు వదిలిపెట్టిపోయి 15 సంవత్సరాలు అయ్యి. ఇప్పుడు పిల్లగాడు 12 ఏళ్ళు ఉన్నాడు. ఆమెను ఎట్లా చేయాలి? ఇప్పుడు ఇద్దరు తాతనా చనిపోయారు. నేను ఆడి మనిషికి ఎట్లా చేయాలి? ఆమెకి ఇంత పెంచింది లేదు, ఆమెకు మొగడు చూసుకుంటూ లేడు. ఎన్ని రోజులు అక్కి రెక్కలు ఉంటాయి బిడ్డ? రేవంత్ రెడ్డి ఇచ్చిండు, బస్సులు ఫ్రీ చేసిండు, గ్యాస్ ఇస్తాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తాడు, అన్ని ఇస్తాను. 4000 పెన్షన్ ఇస్తాను. లేదు బిడ్డ, 2000 పెన్షన్. ఆంధ్రాలో 4000 పెన్షన్ ఇస్తున్నాడు. మాకు అవే 2000. నాకు శాతగా 2 నెలలకు ఒకసారి పోయి 4000 తెచ్చుకుంటా. ఆ 4000 తిక్కమక్క పడతారు బిడ్డ. 2 నెలలకు రావాలంటే మాకు శాతం అయితే ముసలి దానికి. బస్సు ఎక్కాలి దిగాలంటే పోతాం, బస్సులో గుద్దుకొస్తాడు. శాతకాలంలోకి సీట్ ఇయ్యరు. ఏమి ఇస్తారని ఓటు వేయాలి చెప్పు. ఏమి ఇస్తారని. కేసీఆర్ పాలన ఎట్లుంది? నాకు ఇండ్లు లేవు, మా బిడ్డకు మొగలు లేడు, రాసిన కార్డు లేదు. కష్టం చేసుకొని రెక్కలు కొట్టుకొని ఎందాక చేసుకుంటుంది. ఇవి వస్తున్నాయని తెల్లని దాకా మూలుకుంటాం అన్న. నేను ఒకదికి మూలుకుంటాం అన్న. తాత నా పోయి సంవత్సరం ఆచిమినికి అపార్ట్మెంట్ ఉంటాం. 5000 ఇస్తారు నాయన, 5000 జీతం ఇస్తారు. అందులో మేము ఏం తినాలి, ఎట్లా బతకాలి? ఆమెకు పెన్షన్ లేదు, నాకంటే 2000 పెన్షన్ వస్తుంది. యాది నాయన 100 పెన్షన్ లేదు, ఆమెకు రాసిన కార్డు లేదు, ఏం ఆధారమే లేదు. ఆమెకు రాలేదు, ఊళ్ళో రాలేదు, ఈడ రాలేదు. ఏమో ఎందుకు రాలేదు అడుగుతాంటే మీ సేవకో మాకు తెలియదు. అంటే ఓటేసేటప్పుడు ఎవడు వస్తాడో రాని మేము మొక్కున్నాం. మొన్న ఫోన్ చేసారు ఊరికెళ్ళి, తెలంగాణకి వెళ్ళి, ఓటేనికి రావాలమ్మా, ఇట్లా డీలర్ నిలబడ్డాడు, మరి గెలవాలి, మరి అప్పుడు గెలిచినట్టునే గెలిపియ్యండ్రు అంటే. కేసీఆర్ గెలిస్తే మాకు అన్ని సాయం చేసిండు. ఇప్పుడు ఈయన గెలిచిండేమో బస్సు ఫీర్ ఒకటి ఫిర్ చేసి, ఆయన చేసిన బియ్యమే రూపాయికిల, ఆయన చేసిన పెంచినాయి 2000. నువ్వేం చేసినావు? గెలిపినైతే మొన్న గెలిచినని గెలిపించినావు. కారుకి వేయాలంటే మేము వెయ్యలేదు. కారుకు 4-5 ఓట్లు ఉన్నాయి. నా కొడుకు ఉన్నది, నా కోడలది ఉన్నది, నాది ఉన్నది, నా బిడ్డది ఉన్నది, తాతది ఉన్నది. ఇప్పుడు తాతది పోతుందేమో. 5 ఓట్లు ఉన్నాయి నాయన. మాకేం ఆధారం లేదు. నా పిల్లలు కూడా మైదపట్నంలో కిరాయికుండి బతున్నాడు, ఆచిమిరికుండి బతున్నాడు. నా కొడుకు, నా కోడలు, నా 3 మనమలు వాళ్ళు అక్కడ బతున్నారు. మాకేం ఆధారం లేదు నాయన. నా పిల్లకి ఇంత గుడిసిస్తే చాలని రాపిచ్చిన మీద రాసుకపోయారు. ఇస్తామమ్మా, ఎక్కడ కోట రాసి ఇస్తామన్నారు. ఇంతవరకు ఆమెకు రాసిన కాటు కూడా లేదు. అల్లాడిపోతున్నది ఆ పిల్ల. ఎట్లా బతకాలి మరి మేము? రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు? ఈ చెప్పిన ముచ్చటే చెప్తాం, ఏడ మాట్లాడి నువ్వే ముచ్చటే చెప్తాం. మాకేం సాయం చేసినావు? ఊరికాడ ఆమెకి ఇల్లు లేదు. ఇప్పుడు నా కొడుకు ఇల్లు ఇస్తాడా? ఇస్తాడా ఇల్లు? కొడుకు ఇస్తాడా? కోడలు ఇస్తాడా ఇల్లు? మా బిడ్డకు మొగలు లేకపోయి ఆమెకి ఇంకేమన్నా కావాలి? ఇయ్యలేదు నాయన, మాకు రాలేదు. మాకు రాలేదు, మా బిడ్డకు రాలేదు. నాకంటే రాకుండా సరే, నాకు ఇల్లు ఉన్నది ఊరికాడ. మా బిడ్డకి ఏం తరుగులేదు నాయన. నాతిరి ఒక్క వగలు ఏడుస్తున్నది. ఇక మీరు ఆలోచన చేసుకోరు. వేసేది వేస్తాం, ఓటు వేస్తాం. కానీ ఎవరు మంచిగా చేసి వాళ్ళకి వేస్తాం నాయన. కేసీఆర్ మంచిగా చేసాం. అంటే వాళ్ళు బీఆర్ఎస్ కారు గుర్తుకి మీరు అంటే ఇప్పుడు దీనికి వేయమంటారు, చేయికి వేయమంటున్నారు ఊళ్ళో చేయమంటారు. మీరు దేనికి వేస్తారు? దానికి ఈయన చేస్తే దీనికి వేస్తాం, ఈయనని గెలిపిస్తాం. అప్పుడు గెలిపించలేమా? అంత పట్టి గెలిపించినాం. మరి ఈయనను మాకేం తరుగు చేయలేదు. నేను 500 గ్యాస్ ఇస్తున్నాను. ఇయ్యలేదు. మా బిడ్డకు రాసిన కాటు ఓడి కాటు రాపించిన, ఈడ రాపించిన. ఇంతవరకు రాలేదు. వచ్చిన వాళ్ళు బియ్యమే తెచ్చుకొని తింటున్నారు. కోపిని కాడికి కూడా పోయి అడిగిన, అమ్మ మరేమో తెలిసిన వాళ్ళు నడుచుకొని రాను. కోపిలు అయినా ఆయన ఏం చేస్తాడు? నిన్న బియ్యం పోయి అడిగిన. పట్టించుకుంటారు ఆయన, ఎవరు పట్టించుకో. మాకు అడిగేటోళ్ళు ఎవరు ఉన్నారు? పెద్ద మనిషి లేడు. మా సారా ఇక్కడ ఉండడు. మరి ఊర్లో పెద్ద మనుషులకి వాళ్ళ ఇళ్ళ మన్ను పోయే ఓటేయాలని కోటలు సీసాలు చేస్తుడు, కళ్ళు సీసాలు చేస్తుడు, కళ్ళు దాకా సావాలి అని బీరు సీసాలు ఇచ్చుడు. 400 రూపాయలు ఇస్తారు నాయన కిరాయి. అంతకన్నా మిక్కిలేం అబద్ధం ఆడద్దు. లక్ష్యం మీద అంతే ఇస్తారు. కానీ 400 కిరాయి. ఒక బీర్ కీసా, 2 కోట్ల కీసాలు.
మనిషికి 2 400 కిరాయి కిరాయి. ఇడికెళ్ళి పోయిన దానికి ఆ, కూలి కూలి ఇస్తారు 400 కూలి ఇస్తారు. ఆ, ఒక క్వార్టర్ చేసేస్తారు. 2 ఇస్తారు కోటాలు. ఎందుకంటే ఇంటికి ఇద్దరు ఉంటారా? ఇంటికి ఒక్కరం ఉంటామా, మాకు ఇప్పుడు 4 ఉన్నామా మేము, 4 కోటాలు ఇస్తారు. 4 క్వార్టర్లు ఇస్తారు. 4 బీర్లు ఇస్తారు. ఓటుకి ఒక క్వార్టర్. ఓటుకొక్క కోటరు, ఓటుకొక్క బీరు. ఇక్కడ ఓడిస్తాడు, అక్కడ ఓడిస్తాడు. ఇక్కడ వాళ్ళు ఇస్తారు, అక్కడ ఇద్దరు ఇస్తే ఇద్దరు తీసుకుంటాం. మేము ఎక్కడ అన్నది అక్కడనే ఇస్తాం. అప్పుడు కేసీఆర్ కార్కు ఇచ్చిండ్రు, ఇక్కడ ఇచ్చిండ్రు, చెయ్యికి కేసీఆర్ కూడా ఇచ్చిండా? ఇచ్చిండు. ఆళ్ళతో తీసుకున్నాం, వీళ్ళతో తీసుకున్నాం, మేము వేసేది దీనికి వేసినాం. దేనికి వేసారు? కాంగ్రెస్ వేసినాం కానీ మాకు ఏం న్యాయం చేయలేదు ఆయన. నా పిల్లకి చేస్తుంటే పుణ్యం వస్తుండే కానీ నా పిల్లకి ఏం తరగలేదు. ఇప్పుడు ఆమె ఒక్కరికి అయ్యాం 5 ఓట్లు వస్తాయి మా ఇంట్లో. ఏమన్నా చేస్తే నా పిల్లకి ఏమన్నా చేస్తే మేము ఓట్లేస్తాం. ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు కాదు నేను ఆంధ్ర 4,000 పెంచింది. ఓటుకి ఎంత ఇచ్చారు? ఓటు 400 అని చెప్తున్నా. ఓటుకి 400 ఇచ్చారు. 400. ఏది మీటింగ్ లో పోతే కదా, సభలో పోయినప్పుడు అప్పుడు బీర్ సీసాలు 200 అట. బిర్యానీ 200 బిర్యానీ. టాటా సొమ్మలు కట్టిండ్రు. మొన్న పోయినప్పుడు నన్ను ఎక్కువ అంటే ఎక్కిన. ఒక బీర్ సీసీ ఇచ్చిర్రు, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చిర్రు, కవర్ పెట్టుకున్నా. ఇక ఏమి ఇవ్వలేదు డబ్బులు బిబ్బులు. సప్పుడాక అదే సొమ్మలు ఇంటికి తెచ్చి ఇక అంతేనా ఆయన చేసేది. మా పిల్లకైతే ఏమన్నా అయితేనే 5 ఓట్లు రేవంత్ రెడ్డి ఆయన పేరే రాన్నారు, ఆయనను గెలిపిస్తాం. మా పిల్లకి ఏమన్నా ఆధారం చూపెట్టాలి మాకు. ఆమెకి ఏం ఆధారం లేదు. కావాలంటే బిల్డింగ్లోకి వచ్చి అడిగారు. ఆమె గోష చెప్తుంది మీకు. ఆమె గోష ఘోరం చూస్తే ఏం అమ్మాయికి ఇట్లా బతున్నాం అంటుంది. ఆమె ఇట్లున్నది అమ్మాయి. ఇళ్ళ మన్ను పోయే ఓటేయాలని కోటలు సీసాలు చేస్తుడు, కళ్ళు సీసాలు చేస్తుడు, కళ్ళు దాకా సావాలి అని. ఇప్పుడు 4 ఉన్నామా మేము, 4 కోటాలు ఇస్తారు. 4 బీర్లు ఇస్తారు. ఓటుకొక్క కోటరు. మొన్న పోయినప్పుడు నన్ను ఎక్కువ అంటే ఎక్కిన. ఒక బీర్ సీసీ ఇచ్చిర్రు, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చిర్రు, కవర్ పెట్టుకున్నా. ఇక ఏమి ఇవ్వలేదు డబ్బులు బిబ్బులు. అవే 2000 పెంచిన. మాకు ఇల్లు కాచి లేదు, భూమి కాచి లేదు, ఏం కాచి లేరు. అండముండలం అవి ఎగ్గి బిల్డింగ్లో మొత్తం. నా బిడ్డకి అయితే 8 ఏళ్ళు ఇడిసబెట్టి మొగడు. ఆమెకు రాసిన కారట్లేదు, ఓటు హక్కు ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఊరికాడ రాసిన కార్డు ఉన్నది ఊరికాడ. ఇప్పుడు ఆమె కొత్త రాసిన కార్డు వస్తా అన్నది, రాలేదు. ఇంత గుడిసెనన్నా ఆమె కనీసం అనాథ మనుషులకు ఇస్తామని రాసుకొని ఇట్లా దిద్దుకొని పోయి బిల్డింగ్లా. ఏది ఇంతవరకు ఏం లేదు. ఆమె ఎట్ట బతకాలి నాయన, ఆమె ఎట్ట బతకాలి. ఒక బాబు ఉన్నాడు, మొగడు వదిలిపెట్టిపోయి 15 సంవత్సరాలు. ఇప్పుడు పిల్లగాడు 12 ఏళ్ళు ఉన్నాడు. ఆమెను ఎట్లా చేయాలి? ఇప్పుడు ఇద్దరు తాతనా చనిపోయారు. నేను ఆడి మనిషిని ఎట్లా చేయాలి? ఆమెకి ఇంత పెంచింది లేదు, ఆమెకు మొగడు చూసుకుంటూ లేడు. ఎన్ని రోజులు దాకా రెక్కలు ఉంటాయి బిడ్డ? రేవంత్ రెడ్డి ఇచ్చిండు, బస్సులు ఫ్రీ చేసిండు, గ్యాస్ ఇస్తాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తాడు, అన్ని ఇస్తాను. 4,000 పెన్షన్ ఇస్తాను. లేదు బిడ్డ 2,000 పెన్షన్. ఆంధ్రాలో 4,000 పెన్షన్ ఇస్తున్నాడు. మాకు అవే 2,000. నాకు శాతకాక 2 నెలలకు ఒకసారి పోయి 4,000 తెచ్చుకుంటా. 4,000 తిక్క మక్క పడతారు బిడ్డ. 2 నెలలకు రావాలంటే మాకు శాతనైతే ముసలి దానికి. బస్సు ఎక్కాలి దిగాలంటే పోతాం, బస్సులో గుద్దుకొని వస్తాడు. శాతకాలంలో సీట్ ఇయ్యరు. ఏమి ఇస్తారని ఓటు వేయాలి మేము చెప్పు. ఏమి ఇస్తారని. కేసీఆర్ పాలన ఎట్లుంది? నాకు ఇండ్లు లేవు, మా బిడ్డకు మొగడు లేడు, రాసిన కారట్లేదు. కష్టం చేసుకొని రెక్కలు కొట్టుకొని ఎందాక చేసుకుంటుంది. ఇవి వస్తున్నాయని తెల్లందాకా మూలుకుంటాం అన్న. నేను ఒకదికి మూలుకుంటాం అన్న. తాత నా పోయి సంవత్సరం ఆచిమినికి అపార్ట్మెంట్కి ఉంటాం. 5,000 ఇస్తారు నాయన. 5,000 జీతం ఇస్తారు. అందులో మేము ఏం తినాలి, ఎట్లా బతకాలి? ఆమెకు పెన్షన్ లేదు, నాకంటే 2,000 పెన్షన్ వస్తుంది. ఏడాది నాయన 1,000 పెన్షన్ లేదు, ఆమెకు రాసిన కార్డు లేదు, ఏం ఆధారమే లేదు. ఆమెకు రాలేదు, ఊళ్ళో రాలేదు, ఈడ రాలేదు. ఏమో ఎందుకు రాలేదు అడుగుతుంటే మీ సేవకో మాకు తెలియదు. అంటే ఓటేసేటప్పుడు ఎవడు వస్తాడో రాని మేము మొక్కున్నాం. మొన్న ఫోన్ చేసారు ఊరికెళ్ళి, తెలంగాణకి వెళ్ళి, ఓటేనికి రావాలమ్మా, ఇట్లా డీలర్ నిలబడ్డాడు, మరి గెలవాలి, మరి అప్పుడు గెలిచినట్టునే గెలిపియ్యండ్రు అంటే. కేసీఆర్ గెలిస్తే మాకు అన్ని సాయం చేసిండు. ఇప్పుడు ఈయన గెలిచిండే బస్సు ఫీర్ ఒకటి ఫిర్ చేసి, ఆయన చేసిన బియ్యమే రూపాయికిలా, ఆయన చేసిన పెంచినాయి 2,000. నువ్వేం చేసినావు? గెలిపినైతే మొన్న గెలిచినాయని గెలిపించినావు. కారుకి వేయాలంటే మేము వేయలేదు. కారుకు 4-5 ఓట్లు ఉన్నాయి. నా కొడుకు ఉన్నది, నా కోడలది ఉన్నది, నాది ఉన్నది, నా బిడ్డది ఉన్నది, తాతది ఉన్నది. ఇప్పుడు తాతది పోతుందేమో. 5 ఓట్లు ఉన్నాయి నాయన. మాకేం ఆధారం లేదు. నా పిల్లలు కూడా మైదుపట్నంలో కిరాయి కొండి బతున్నాడు, ఆచిమిడికుండి బతున్నాడు. నా కొడుకు, నా కోడలు, నా 3 మనమలు వాళ్ళు అక్కడ బతున్నారు. మాకేం ఆధారం లేదు నాయన. నా పిల్లకి ఇంత గుడిసిస్తే చాలని రాపిచ్చిన మీద రాసుకపోయారు. ఇస్తామమ్మా, ఎక్కడ కోట రాసి ఇస్తామా అన్నారు. ఇంతవరకు ఆమెకు రాసిన కాట కూడా లేదు. అల్లాడిపోతున్నది ఆ పిల్ల.
ఎట్లా బతకాలి మరి మేము? మరి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు మరి మీ తరపున వచ్చి? ఈ చెప్పిన ముచ్చటే చెప్తాం, యాడ మాట్లాడి నువ్వే ముచ్చట చెప్తాం. మాకేం సాయం చేసినావు? ఊరికాడ ఆమెకి ఇల్లు లేదు. ఇప్పుడు నా కొడుకు ఇల్లు ఇస్తాడా? ఇస్తాడా ఇల్లు? కొడుకు ఇస్తాడా? కోడలు ఇస్తాడా ఇల్లు? మా బిడ్డకు మొగడు లేకపోయి ఆమెకి ఇంకేమన్నా కావాలి? రేవంత్ రెడ్డి ఇస్తా అన్నాడు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి జాగ పెట్టుకుని వాళ్ళందరూ ఇయ్యలేదు నాయన, మాకు గతంలో క్వార్టర్ సెట్ వచ్చిందో ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి కదా. మాకు రాలేదు, మా బిడ్డకు రాలేదు. నాకంటే రాకుండా సరే, నాకు ఇల్లు ఉన్నది ఊరికాడ. మా బిడ్డకి ఏం తరువులేదు నాయన. నాతి ఒక్క వగలు ఏడుస్తున్నది. ఇక మీరు ఆలోచన చేసుకోరు. వేసేది వేస్తాం, ఓటు వేస్తాం కానీ ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తాం నాయన. ఎవరు మంచి చేశారని? కేసీఆర్ మంచిగా చేసాం. కేసీఆర్ మంచి చేశారు అంటే వాళ్ళు బీఆర్ఎస్ కారు గుర్తుకి మీరు అంటే ఇప్పుడు దీనికి వేయమంటారు, చేయికి వేయమంటున్నారు ఊళ్ళో. ఊళ్ళో చేయకేమంటారు కానీ మీరు దేనికి వేస్తారు? దానికి ఈయన చేస్తే దీనికి వేస్తాం, ఈయనని గెలిపిస్తాం. అప్పుడు గెలిపించలేమా? అంత పట్టు గెలిపించినాం. మరి ఈయనను మాకేం తరువు చేయలేదు. నేను 500 గ్యాస్ ఇస్తున్నాను. మా బిడ్డకు రాసిన కార్డు ఓటి కార్డు రాపించాను, వీడియో రాపించాను. ఇంతవరకు రాలేదు. వచ్చిన వాళ్ళు బియ్యమే తెచ్చుకొని తింటున్నారు. కోపిని కాడు కూడా పోయి అడిగిన, అమ్మ మరేమో తెలిసిన వాళ్ళు నడుచుకొని రాను. కోపిలు అయినా ఆయన ఏం చేస్తాడు? నిన్న బియ్యం పోయి అడిగిన. మరి ఇక్కడ ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకుంటలేరు ఆయన. ఎవరు పట్టించుకో, మాకు అడిగేటోళ్ళు ఎవరు ఉన్నారు? పెద్ద మనిషి లేడు. మా సారా ఇక్కడ ఉండడు. మరి ఊర్లో పెద్ద మనుషులకి వాళ్ళ ఇళ్ళ మన్ను పోయే ఓటేయాలని కోటల సీసాలు చేస్తుడు, కళ్ళు సీసాలు చేస్తుడు, కళ్ళు దాకా సావాలి అని బీరు సీసాలు ఇచ్చుడు. 400 రూపాయలు ఇస్తారు నాయన కిరాయి. అంతకన్నా మిక్కిలేం అబద్ధం ఆడద్దు. లక్ష్యం మీద అంతే ఇస్తారు కానీ 400 కిరాయి. ఒక బీర్ కీసా 2 కోట్ల కీసాలు మనిషికి 2 400 కిరాయి. పిడికెళ్ళి పోయింది దానికి కూలి ఇస్తారు. 400 కూలి ఇస్తారు. 2 ఇస్తారు కోటాలు. ఎందుకంటే ఇంటికి ఇంటికి ఒక్కరం ఉంటామా? మాకు ఇప్పుడు 4 ఉన్నామా మేము? 4 కోటాలు ఇస్తారు. 4 బీర్లు ఇస్తారు. ఓటుకొక కోటరు, ఓటుకొక బీరు. ఇక్కడ ఓడిస్తాడు, అక్కడ ఓడిస్తాడు. ఇద్దరు ఇస్తే ఇద్దరు తీసుకుంటాం. మేము ఎక్కడ అన్నది అక్కడనే ఇస్తాం. అప్పుడు కేసీఆర్ కార్కు ఇచ్చిండ్రు, ఇక్కడ ఇచ్చిండ్రు, చెయ్యికి ఇచ్చిండు. వాళ్ళతో తీసుకున్నాం, వీళ్ళతో తీసుకున్నాం. మేము వేసేది దీనికి వేసినాం కానీ మాకు ఏం న్యాయం చేయలేదు ఆయన. నా పిల్లకి చేస్తుంటే పుణ్యం వస్తుండే కానీ నా పిల్లకి ఏం తరగలేదు. ఇప్పుడు ఆమె ఒక్కరికి 5 ఓట్లు వస్తాయి మా ఇంట్లో. ఏమైనా చేస్తే నా పిల్లకి ఏమైనా చేస్తే ఓట్లు ఇస్తాం. ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు కాదు నేను ఆంధ్ర 4000 పెంచి ఓటుకి ఎంత ఇచ్చారు? 400 అని చెప్తుండగా. ఓటుకి 400 ఇచ్చారు. 400 మీటింగ్ లో పోతే సభలో పోయినప్పుడు అప్పుడు బీర్ సీసాలు 200 అట. బిర్యానీ 200 బిర్యానీ టాటా సొమ్ములు కట్టిండ్రు. మొన్న పోయినప్పుడు నన్ను ఎక్కువ అంటే ఎక్కిన. ఒక బీర్ సీసా ఇచ్చిర్రు, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చిర్రు, కవర్ పెట్టుకున్నా. ఇక ఏమి ఇవ్వలేదు డబ్బులు సపదాకా అదే సొమ్ములు ఇంటికి ఇచ్చి. ఇక అంతేనా ఆయన చేసేది. మా పిల్లకైతే ఏమన్నా అయితేనే 5 ఓట్లు రేవంత్ రెడ్డి ఆయన పేరే అన్నారు, ఆయనను గెలిపిస్తాం. మా పిల్లకి ఏమన్నా ఆధారం చూపెట్టాలి మాకు. ఆమెకి ఏం ఆధారం లేదు. కావాలంటే బిల్డింగ్లోకి వచ్చి ఆడిపోరు. ఆమె గోస చెప్తుంది మీకు. ఆమె గోస ఘోరం చూస్తే ఏం అమ్మాయికి ఇట్లా బతున్నాం అంటుంది. ఆమె ఇట్లున్నది అమ్మాయి.